కాంగ్రెస్ పార్టీ గెలుపు సూర్యాపేట అభివృద్ధికి మలుపు అని 39వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం 39వ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలిసి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు సూర్యాపేట అభివృద్ధికి మలుపు అని 39వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం 39వ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలిసి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా మేము ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న ఓటర్లను కోరారు. కౌన్సిలర్గా గెలిపిస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలలో చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మాజీ కౌన్సిలర్ గాజుల రాంబాయమ్మ, కాంగ్రెస్ నాయకులు నాంపల్లి శ్రీనివాస్, సరస్వతి భట్ల, అన్నపూర్ణ, పెద్దిరెడ్డి, లక్ష్మణ్, నీలా చంద్రశేఖర్, గడ్డం చంద్రశేఖర్, గొట్టిపర్తి ప్రసాద్, సాయి, పవన్, సైదులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి సంక్షేమ పథకాలు అమలు పరిచినందుకు మా 39 వార్డు ప్రజలందరూ అందరికీ క్షేమం కోరాలని ఈ అవకాశాలని 39 వార్డు ప్రజలందరూ అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తారని చేకూరుతూ సర్వోత్తం రెడ్డి గారు ఇచ్చిన హామీలు, ఆయన చేసిన న్యాయానికి సర్వోత్తం రెడ్డి గారికి మా 39 వార్డు ప్రజలందరూ ఏకాగ్రతంగా ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా డ్రైనేజ్ ఈ వార్డులో డ్రైనేజ్ ఉంది, మెయిన్ వీధి లైట్లు ఉన్నాయి, పేద ప్రజలకు ఇండ్లు లేవు, మహిళలకు పెన్షన్లు రావట్లేవు, సరైన వాళ్ళకు చాలా ఉన్నాయి. ఇటు అవకాశాలన్నీ 39 వార్డులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని కోరికలు నెరవేర్చామని హామీ ఇస్తున్నాను. ఇట్టి అవకాశాలు సన్న బియ్యము, ఎలక్ట్రిసిటీ, కరెంటు బిల్లులు, బస్ సౌకర్యాలు, పేద ప్రజలకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ సమకూరుస్తామని కోరుకుంటున్నాను. పార్టీ తరఫున హామీ ఇస్తున్నాను. 39వ వార్డు బీసీ మహిళ అయినందున మా అంగన్వాడీ టీచర్ భాగ్యాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా నిర్ణయించడం జరిగింది. గడ్డ వెంకన్న గతంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన గతంలో ఒకసారి కౌన్సిలర్ గా పోటీ చేసి గడ్డ వెంకన్న డిఫీటెడ్ గా ఉన్నారు, వారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వారిని ఖచ్చితంగా గడ్డ వెంకన్న భార్యని ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ ఆఫీస్ లో కూర్చోబెట్టాలని చెప్పి 39వ వార్డు ప్రజలందరూ, ముఖ్యంగా అణగారిన కులాలు, బీసీలు, మిగతా గౌడ, యాదవ్ అన్ని సామాజిక కులాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి గడ్డం భాగ్య బీసీ బిడ్డ ఆమెను గెలిపించుకోవాలని చూస్తున్నారు. మేము ఏ ఇంటికి పోయినా మేము డోర్ టు డోర్ ప్రచారంలో ఇంటికి పోతే వాళ్ళు వాళ్ళ కళ్ళతోనే మాకు సమాధానం చెప్తున్నారు. బిడ్డ నువ్వు గెలుస్తున్నావు పో, ఎంకన్నా గతంలో కూడా ఓడిపోయాడు, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాం అని మిగతా అన్ని నిమ్న జాతులు అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మా దగ్గర ఈ 39వ వార్డులో ఒక 400 షావుకారు కుటుంబాలు ఉన్నాయి, 400 ఓట్ల పైచీలకే ఉన్నాయి.
వారు కూడా మాకు బాగా అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే, మా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ముర్చెట్టి లక్షాది గారి భార్య నివేదిత గారిని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మార్చులు, మా సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో పటేల్ రమేష్ రెడ్డి గారు అందరూ సామూహికంగా ఓ మంచి నిర్ణయం తీసుకొని ఒక షావుకారు బిడ్డను చైర్మన్ క్యాండిడేట్ గా పంపించడం కూడా, షావుకారు క్యాండిడేట్ ని చైర్మన్ గా మా పార్టీ మొట్టమొదటిగా ఎంపిక చేయటం, డిక్లేర్ చేయటం వల్ల మాకు కూడా ఏమైందంటే, మా షావుకారు సోదరులు సోదరిమణులందరూ వారు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. పైన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గతంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ కాడి నుంచి 2 సంవత్సరాల నుంచి ఎంకండ అయితేమి, నేను మాజీ కౌన్సిలర్ గా నేనైతేంది, మాజీ కౌన్సిలర్ గా మా గాలిలో రాంబాయ్ అయితేంది, మా యువత అయితేంది, మా కాంగ్రెస్ పార్టీ అక్కలు చెల్లెళ్ళు సోదరులు సోదరిమణులందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏ సంక్షేమ పథకం అయితే వస్తుందో అది నిజంగా ఎవరైతే అర్హులైతే లబ్ధిదారులు ఉంటారో పేద ప్రజలకి అందేలా మేము ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆ ఆదరణ కూడా మాకు ప్రజలలో మాకు బేషుగ్గా దొరుకుతున్నది ఈ రోజు. ఎందుకు అంటే మేము చేసిన పనిని, ఎంకన్న చేసిన పని కానీ, రహీంబాయ్ చేసిన పని కానీ, గాజు రాంబాయ్ అక్క చేసిన పని కానీ, మా మిగతా మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ప్రజలకు సేవ చేసిరో ఆ సేవ ఆధారంగానే ఇలా మా భాగ్యాన్ని ఈజీగా గెలిపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది మాకు. వారు కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మాకు ఈ అవకాశం కల్పించిన 39వ వార్డు ప్రజలకు మా భాగ్య తరఫు నుంచి ఎంకన్న ఒక పక్క, నేనో పక్క, మా రాంబాయ్ ఒక పక్క అందరం కలిసి మేము ప్రతి పేదవాడికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని తీసుకుంటూ పోతాం. అంగన్వాడీ టీచర్ నౌకర్ కూడా ఆ జాబ్ ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టిన